సూక్ష్మదర్శిని మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాతో పార్ట్ 2 రెండో భాగం. ఇక ఈ సినిమా సస్పెన్స్ ఓరియంటెడ్గా సాగుతుంది. పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది ఒక అమ్మాయి, ప్రియదర్శిని అనే అమ్మాయి చూసినప్పుడు, హీరోయిన్ పేరు ప్రియదర్శిని, సినిమా పేరు సూక్ష్మదర్శిని. సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అని చెప్పి చూపించారు, టెలిస్కోప్ అనే టైప్లో. అది మైక్రోస్కోప్ అని దగ్గర, అది మన దూరం నుంచి చూసేది మనకి ఏదైతే దుర్బిని ఉంటుందో దుర్బిని అనమాట. సో అట్లా దాన్ని చూపించి ఆ అమ్మాయి పక్కింట్లో ఏం జరుగుతుందంటే అంతా విచిత్రంగా జరుగుతుంటుంది. ఒక పెద్ద ఆమె ఉంటుంది, ఆమెను అమ్మ అంటారు. ఆ తర్వాత ఆమెకు కొడుకుంటాడు మాన్యువల్. ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుంది, ఎవరో వస్తున్నారు పోతున్నారు, ఏదో జరుగుతుంది. ఈమె ఇంటర్వ్యూలోకి వెళ్తుంటుంది. ఫస్ట్ ఈమె కార్కు డిక్కి దెబ్బ తగులుతుంది, ఎవరో డాష్ ఇచ్చి వెళ్ళిపోతారు. అది ఎవరు అనేది చివరిలో ఇదే వీళ్ళను ఇచ్చాడని చెప్పి చూపిస్తారు. అయితే అక్కడ ఏదో సస్పిషియస్గా జరుగుతుంది, అది ఏంటో కనుక్కోవడానికి ఈమె ఆసక్తిగా వాళ్ళ ఇంటి గోడలు ఎక్కుతుంది. ఆ తర్వాత వాళ్ళ కిటికీలకు వెళ్ళి తొంగి చూస్తుంది, రక్త మరకల్ని సేకరిస్తుంది, ల్యాబ్కు పంపిస్తుంది. ఇట్లా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటే నేబర్ అయినటువంటి మాన్యువల్ ఎన్నో వద్దంటుంటాడు. ఇంట్లో ఫారెన్ న్యూజిలాండ్కి ఒక హీరోయిన్ పోయిందన్న వ్యక్తి, ఆమె మాయమైనట్టుగా వీళ్ళకి అనుమానం వస్తుంది. పెద్ద ఆమె కూడా మాయమవుతుంది ఇంట్లోంచి. పెద్ద ఆమె ఎందుకు మాయమైంది, ఆ పెద్ద వృద్ధురాలు ఎందుకు మాయమైపోయింది, ఎక్కడ పోయింది ఆమె అనేది తెలియదు. ఇది కనుక్కోవడానికి హీరోయిన్ ప్రియదర్శిని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగునే ఉంటుంది కాబట్టి వంట చేస్తున్నప్పుడు, కరివేపాకు దింపుతున్నప్పుడు, మొత్తానికి ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటుంది పక్కింట్లో. సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఒక దగ్గర ట్యాబ్లెట్లు కూడా మింగిపిస్తారు, ఆమెకి స్పృహ కోల్పోతుంది. ఈ రకంగా అన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఒకరోజు మంట రేగిపోతుంది. అదేదో కావాలని కాల్చారేమో అనిపిస్తుంది మీకు. సో ఈ నేపథ్యంలో ఆమె బాగా పరిశోధన చేస్తూ ఉంటే అక్కడ ఏదో మర్డర్ జరిగిందనే ఒక అనుమానం వస్తుంది. సో ఇంతలో విదేశాల నుంచి ఈ యొక్క అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. ఆ అమ్మాయి ఆ రోజు కనబడుతుంది, మిస్ అయిపోయిన వృద్ధురాలు ఈమెకి కనబడుతుంది. ఈమె షాక్ అవుతుంది, వృద్ధురాలు పోయిందన్నది కదా, ఎలా కనబడుతుంది. ఇట్లా సస్పెన్స్ ఓరియంటెడ్గా సాగుతున్నప్పుడు జోసెఫ్ పాత్రని చూసి 2 సార్లు చెప్తాడు, మా పక్కింటి వైపు తొంగి చూడకని. 3వసారి ఇంకా దాడి చేస్తాడు. దాడి చేసి మొత్తం రాడ్ తీసుకొచ్చి ఈమె ఆ కారు అద్దం వల్ల కొడితే ఈమె కారుతో తీసుకెళ్ళి అతని గోడను గుర్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ విదేశం నుంచి వచ్చినటువంటి అమ్మాయిని ఈమె చాటింగ్ ద్వారా రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తుంది. బేకరీ దగ్గర రమ్మంటే ఈమె ఒక దగ్గర బేకరీ ఉంటే వాళ్ళు ఇంకో బేకరీ, ఇంకొక న్యూ కొత్తగా ఓపెన్ చేసినటువంటి బ్రాంచ్కి ఆ అమ్మాయి వెళ్తుంది. సో మొత్తానికి అక్కడ కలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మొత్తానికి గొడవ జరిగి ఆఖరికి సస్పెన్స్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది, ఒక పరువు హత్య జరిగినప్పుడు ఆ పరువు హత్య నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది ఒక సస్పెన్స్ సమాహారంతో మెయిన్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్గా సాగినటువంటి సినిమాగా చెప్పుకోవాలి. నజరీ అందం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఎక్కడ కూడా ఇంత కూడా అసభ్యత, మలయాళం సినిమా అయినా కూడా ఒక చిన్న నాభి కూడా మండలం కూడా కనబడకుండా జాగ్రత్తగా సినిమా నీట్గా తీయడం జరిగింది. పాటల పద్యాలు ఏం లేని ఈ సినిమా అంత పెద్ద నిడివున్నా కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా రక్తి కట్టించి చివరి దాకా కూడా మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఆ సినిమా స్క్రీన్ ప్లేని రూపొందించినటువంటి తీరు ఆకట్టుకుంటుంది మనకి. ఇట్లా పోస్టర్ వేశారు. తర్వాత ఇంకొక డిఫరెంట్గా, అంటే ఈ పోస్టర్ డిజైనింగే డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఆ లాంగ్వేజ్ కూడా వాళ్ళ లాంగ్వేజ్ని వదులుకోకుండా చాలా ఇట్లా ఒకటి పెట్టారు డిజైన్. అమ్మాయిలు చూస్తున్నట్టు పైన అతను ఉన్నట్టు ఆ భాషలోనే, మలయాళం భాషలోనే పెట్టడం జరిగింది. సో నిడివి వచ్చేసి 2 గంటల 22 నిమిషాలైనా కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టదు. 22 నవంబర్కు రిలీజ్ అయినటువంటి ఈ యూఏ సర్టిఫికేట్ సినిమాలో నటులు, నటీమణులు వచ్చి నజ్రియా నజీం కావచ్చు, ఆ తర్వాత అఖిల భార్గవన్ కావచ్చు, తర్వాత పూజా మోహన్ రాజు కావచ్చు, తర్వాత మెరీన్ ఫిలిప్ కావచ్చు, వీళ్ళందరూ ప్రియదర్శిని ఫ్రెండ్స్గా, ఆ తర్వాత అక్కడ అమ్మాయి, ఇంకొక చనిపోయిన అమ్మాయిగా ఇవన్నీ యాక్ట్ చేయడం జరిగింది. బసిల్ జోసెఫ్ తన ఎప్పుడు జనరల్ చేసే కామెడీ, ఆ స్మూత్ పాత్రలు కాకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని, ఒక తల్లి ఏది చెప్తే అది చేసేటువంటి, ఇంట్లో పెద్ద ఆమెకి పరువు కోసం చేసేటువంటి పనులు, తప్పుడు పని కూడా చేసి చివరికి పోలీసులకు ఏ రకంగా చిక్కాడన్న కథతో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా సస్పెన్స్ ఇష్టపడేటువంటి ప్రేక్షకులకు నచ్చుతుంది. సో ఫ్యామిలీ అంశాలని మిస్ కాకుండా జాగ్రత్తగా ఒక సస్పెన్స్ ఓరియంటెడ్తో ఒక లేడీ, చాలా ట్విస్ట్లు మనకి బాగా ఆకట్టుకునే విధంగా సాగుతాయి. లాస్ట్ సస్పెన్స్ కూడా మనకు మెయింటైన్ చేస్తుంది. సస్పెన్స్ సినిమాకి మెయిన్ ఉన్నది మనకి ఏదో ఊహించేది జరగాలి కాబట్టి, లాజిక్ కూడా ఉండాలి కాబట్టి, లాజిక్ తోటి సాగినటువంటి కథగా ఈ సినిమాని చెప్పుకొని లాస్ట్కి స్క్రీన్ ప్లే, అందమైన స్క్రీన్ ప్లే. ఎట్లా అంటే స్టార్టింగ్ ఇలా డొక్క కొట్టంగానే నజరియా అని చెప్పి పేరు పడి, ఇతను జోసెఫ్ పేరు పడి అలా టైటిల్ స్టార్ట్ అయినటువంటి ఈ సినిమా, ఎంసీ డైరెక్టర్ మొత్తం పేరు కూడా వేసుకోకుండా ఊరికే ఎంసీ అని పెట్టుకున్న జితిన్ యొక్క ప్రతిభను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది సినిమా. సో మొత్తానికి ఏంటంటే ఈ సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ బాగా ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5. సూక్ష్మదర్శినికి నేను ఇచ్చిన రివ్యూ రేటింగ్ ఇది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.